మూడవ జయంతి వేడుకకు హాజరైన మీ అందరికీ, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. ధిక్కార స్వరం అంటే అర్థమేందో చాలామందికి తెలియదు అనుకుంటాను. అసలు నాకే తెలియదు ధిక్కార స్వరం అంటే ఏంటిదో. కానీ ప్రతి ఛానల్లో ఎక్కడ వైర్లు తెగిపడితే అక్కడ పృథ్వీరాజన్న కనబడతాడు. అదే కావచ్చు ధిక్కార స్వరం అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? ఎక్కడ పేదల ఇండ్లు కూలిపోతే అక్కడ పృథ్వన్న మాట్లాడుతూ ఉంటాడు. అదే అనుకుంటున్నా ధిక్కార స్వరం కావచ్చు అని. మీరేమంటారు? ఎక్కడ తెలంగాణ కళాకారుడికి ప్రతి ఇష్యూ మీద, ప్రతి సమస్య మీద, ప్రతి చోట ఈ మధ్య ఒకే ఒక్కడు పృథ్వీరాజన్న కనబడుతున్నాడు. అంటే చాలా ఆంక్షలు పెట్టిన నాకు. ఒక నాయకుని ప్రాంతంలో అన్యాయం జరిగితే అక్కడ పృథ్వీరాజన్న మాట్లాడితే ఆ నాయకుని గల్లబట్టి చెంప మీదకి వెళ్ళి కొట్టినట్టు అవుతుందా కాదా? మీకు దమ్ముంటే అయితే అవుతుందనాలి, లేకపోతే కాదనాలి. సమస్యల మీద కొట్లాడితే ఆ ప్రభుత్వం మీద యుద్ధం చేసినట్టు అవుతుందా కాదా? అట్లనే అందరు కావాలని అనుకుంటున్నాం. నేనైతే అయినా మేరీ ఇప్పుడే ఈ పుస్తకం తీసుకొని, ధిక్కార స్వరం పుస్తకం తీసుకొని అయితన్నా అన్న ఎందుకంటే వరంగల్ జిల్లా, వరంగల్లో పోరాటం ఉంది. సమ్మక్క సారలమ్మ వరంగల్ గడ్డలో పుట్టింది. పగిడిద్ద మహారాజు, అవునా కాదా? మనం పగిడిద్ద మహారాజు అందమ్మా పృథ్వన్నను. సప్పుడు చేయరేమే, అందాము అనాలి. అందం అంటే మందం అన్నట్టు వినపడుతుంది నాకు. తూర్పు తల మీద పొడిసేటి పొద్దై ఎదురుంగా నడిచొస్తావా సత్తన్నా, మా మది నిండా చెరగని జ్ఞాపకాలతో నీవు మాతోట కలిసి ఉంటావా ఓ సత్తన్నా. కౌల కలములో బలము నీవు, ప్రశ్నించే గలములో గర్జనవు. పృథ్వీరాజన్న పోరు నీవు, పోరు బాటల్లో వెలుగు నీవు. సత్తన్నా నీ ఆశయాలే గొప్ప అనుకున్నాము, ఆ బాటల్లో బయలుదేరొస్తున్నాము. తూర్పు తల మీద ఎండుతున్నా చెరువులల్లా నిండిన నీరైతవా, మండుతున్నా ఎండలో నా నీడనిచ్చేటి చెట్టయితవా. బీడుబడ్డా భూములల్లా పచ్చని మొలకైతవా, కరువులో నా కడుపు నింపే పంట రాస ఇంటికొస్తవా. చల్లనైన ఊట చెలిమేవో, సందె పొద్దు సందమామవో, కష్టజీవి కడుపు నింపెడి ఇష్టమైన సతీభువో. సత్తన్నా నీ జన్మయ కారణ జన్మమౌను, నిన్ను తలిచిన మా జన్మ పావనము. తూర్పు తల మీద ఆయన పైన పాట రాయాలంటే అసలు ఒక పదం కూడా రావట్లేదు. ఎందుకంటే 1,000,000 పదాలు కూడా ఆయన గురించి రాయడానికి సరిపోవు. ఇప్పుడు వేసిన పుస్తకం కూడా, ఈ పుస్తకం ఆయన చరిత్రలో ఒక మూల పైసా కావచ్చు వాస్తవానికి. ఇప్పుడు ఏ కళాకారుడు కూడా, తెలంగాణ ఉద్యమంలో ప్రతి కళాకారుడు కూడా వలసాంధ్ర పాలకుల పైన వ్యతిరేకంగా రాసిందంటే ఆ ప్రభావం ఖచ్చితంగా ముచ్చల్ల సత్యనారాయణ ప్రభావం. నా ఒపీనియన్ ఏంటంటే, నా మనసులో ఏముందంటే, నేను
మా దాడి మల్లన్నను, మా బుచ్చానని వీళ్ళందరినీ తీసుకొని పోయి నేను ముచ్చల సత్యన్న దగ్గర కూర్చుండి నా పాటలు వినిపించాడని బాగా నన్ను దీవించిండు అన్న. ఇప్పుడు ముచ్చల సత్యన్నను చూడనో ఎవరునో కూడా మీకు సాక్షాత్కారంగా ఈ వేదిక పైన ఉన్న పృథ్వన్న ముక్కు, ముఖము, కళ్ళు, ఆయన మాట, ఆయన గొంతులో ఉన్న బలము, ఆయన గుండెల్లో ఉన్న ధైర్యం సేమ్ ముచ్చల్ల సత్యన్న వెయ్యింతలున్నది పృథ్వన్న దగ్గర. మనము ఆ ఫ్లెక్సీ పైన కాదు, వేదిక పైన పృథ్వన్ననే చూస్తున్నాం. పృథ్వన్న నన్ను చూస్తాడు, మీరంతా పృథ్వన్నను చూడండి. ఈ రెండు ముచ్చట్లు మాట్లాడే అవకాశం నాకు కలిగినందుకు నిజంగా ధన్యుడిగా భావిస్తాను. ఏందిరా వనవాసమెల్లిన రామయ్యలా తిరిగి వస్తావని చూద్దుమా, జమ్మాకి వై కలిసిపోతావని దసరదాక ఎదురు చూద్దుమా, గొల్లవారి ఇంటిలోన జన్మించిన శ్రీకృష్ణుడనుకుందుమా, వండిన నిండు కుండల బువ్వ ముందొక్క ముద్ద నీకు దిద్దుమా, నువ్వు తెలంగాణ ముద్దాడినా మట్టి తల్లి ముద్దు బిడ్డవే, ఊరు పేరే ఇంటి పేరుగా మార్చుకున్న మహనీయుడా సత్యన్నా, మా దిక్కార కరటము నీవన్నా, మాకు దిక్కు మొక్కు అయి నిలిచావన్నా, తూర్పు తల మీద పొడిసేటి పొద్దై ఎదురుగా నడుచుతావా సత్యన్నా, మా నాయనా, మా సత్యన్నా, మా నాయనా. థ్యాంక్ యూ అన్నా. నీకు కూడా థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడు మా